మాతో పెట్టుకుంటే అంతే అంటూ మాల్దీవులకు గట్టిగా హెచ్చరించింది భారత్. మాల్దీవుల రాయబారిని పిలిపించిన విదేశాంగ శాఖ ఆ దేశానికి చెందిన 3 మంత్రుల వ్యాఖ్యలపై వివరణ కోరింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనను అవమానిస్తూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ దేశ పర్యటనను పలువురు భారతీయులు రద్దు చేసుకుంటున్నారు. లక్షద్వీప్ వ్యవహారంలో భారత్ మాల్దీవుల మధ్య దౌత్య యుద్ధం మరింత ముదిరింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత్ భగ్గుమంది. భారత్లో మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షహీద్ ని పిలిచి విదేశాంగ శాఖ వివరణ అడిగింది. మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహీం షహీద్ సౌత్ బ్లాక్ లోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయానికి వెళ్లారు. ఈ వ్యవహారంపై ఆయన వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారత్ ప్రధాని మోదీపై తమ మంత్రులు అధికారులు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులు మాల్షా షరీఫ్, మరియం సుహానా, అబ్దుల్లా మజీద్ ఇతర ప్రభుత్వ అధికారుల్ని సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. తమ ఎంపీలు భారత్పై అక్కసు వెళ్లగక్కడం ఆమోదనీయం కాదని, ఆ వ్యాఖ్యలు తమ ప్రభుత్వ ప్రజల వైఖరిని ప్రతిబింబించవని మాల్దీవుల విదేశాంగ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం లక్షద్వీప్లో పర్యటించారు. సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ ను చేర్చుకోవాలని సూచిస్తూ ఫోటోలను షేర్ చేశారు ప్రధాని మోదీ. ఈ పోస్ట్ పై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని ఇజ్రాయెల్ పప్పెట్ గా అభివర్ణిస్తూ ఓ మంత్రి దుర్భాషలాడారు. భారత్ ను ఆవు పేడతో పోల్చారు. మరో 2 మంత్రులు కూడా ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. భారత్ తో గొక్కున్న మాల్దీవులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. చాలా మంది భారత టూరిస్టులు మాల్దీవుల పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు. లక్షద్వీప్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ट्रैवल एजेंटలు కూడా మాల్దీవుల టికెట్ బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. मालदीव की बुकिंग कभी 10 हैं, कभी 15 हैं, कभी 20 हैं, मतलब इस तरह से रेगुलर, बिकॉज हम होलसेलर हैं, B2B करते हैं, ट्रैवल एजेंटों का काम है हमारा, हम डायरेक्ट कस्टमर के साथ डील नहीं करते, तो एवरीडे अलग अलग तरह की बुकिंग, बट अभी थोड़े से उसमें कमी आनी शुरू हो चुकी हैं, है ना, जब से ये हमारे प्रधानमंत्री के साथ ये बातें हुई हैं, मालदीव के जो मिनिस्टर्स ने किए हैं, तो उससे इम्पैक्ट पड़ेगा, और अगर वो ऐसा चाह रहे हैं तो उसका डेफिनेटली उनको उसका खामियाजा भुगतना पड़ेगा, जो हम इंडस्ट्री वाले नहीं चाहते, बिकॉज उससे हमारा रोज़गार जुड़ा है. बट अगर बात, फिर मैं यही कहना चाहूँगा, अगर बात हमारे प्रधानमंत्री की है और हमारे देश की है, तो मैं अपने देश अपने प्रधानमंत्री के साथ खड़ा हूँ. భారత్ మాల్దీవుల వివాదంపై చైనా స్పందించింది. 2 దేశాలు చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. మాల్దీవుల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం చైనాకు సన్నిహితంగా ఉంటుంది. భారత్ కు వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టింది. చైనా అండతో రెచ్చిపోవాలని అనుకున్న మాల్దీవులకు భారత్ షాకుల మీద షాకులు ఇచ్చింది.